ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనటువంటివి కాదు. కొన్నిసార్లు జీవితము గందరగోళంగా అనిపిస్తుంది. మనం ప్రార్థన చేస్తాము, మనం విశ్వాసం ఉంచుతాము, కానీ ఏది కూడా మన జీవితాలలో మార్పులు అవుతున్నట్లుగా కానీ ఏ విషయంలోనైనా విజయం సాధిస్తున్నట్లుగా కానీ మనకు అనిపించదు. మనం వైఫల్యాలను, నిరాశలను, ఆలస్యాలను ఇంకా ఎదుర్కొంటూనే ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యములో ఆయన మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 29:11లో దేవుడైనటువంటి యెహోవా అంటున్నటువంటి మాట, నేను మీ కొరకు ఉద్దేశించినటువంటి ప్రణాళికలన్నీ కూడా నాకు తెలుసు అని అంటున్నాడు. గమనించండి, మన భవిష్యత్తు పట్ల ఎలాగున దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడో మనకు తెలియకపోయినప్పటికీ కూడా దేవునికి సమస్తమును తెలుసు. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు ఎప్పటికీ కూడా మనల్ని నాశనం చేయటానికి కాదు, మనకు నిరీక్షణను, భవిష్యత్తును ఇవ్వటానికే. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. యోసేపును తన అన్నలు ఐగుప్తుకు బానిసగా అమ్మబడినప్పుడు, అతడు అక్కడి నుండి చెరసాలలో వేయబడినప్పుడు అతని జీవితము నాశనమైపోయినట్లుగా కనిపిస్తుంది. కానీ తరువాత దేవుడు అతన్ని ఐగుప్తులో ఉన్నతంగా హెచ్చించాడు. అనేక మంది ప్రజలను రక్షించేలాగున దేవుడు ఒక సాధనంగా ఉపయోగించాడు. విపత్తులాగా కనిపించినప్పటికీ దేవుని దివ్య ప్రణాళికలలో ఒక ఉన్నతమైనటువంటి విధానంలో యోసేపు యొక్క జీవితము ముందుకు కొనసాగటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రక్రియ మీకు అర్థం కాకపోయినా దేవుణ్ణి నమ్ము, విశ్వసించు. ఆయన ప్రణాళికలు ఎల్లప్పుడూ మన ప్రణాళికల కన్నా ఉత్తమమైనటువంటివే. ఆయన పనిచేసేటటువంటి విధానం నీకు అర్థం కాకపోయినంత మాత్రాన నీ జీవితం ముగింపుకు వచ్చినట్లు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడమైన తండ్రి, నీకు వందనాలు. మా కొరకు నీ ఉద్దేశాలు, సంకల్పాలు గొప్పవైనటువంటి సంగతిని మరొక మారు మాకు తెలియజేశారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.